నల్లగొండ పట్టణానికి 29వ వార్డుకు చెందిన పరంగి మంగమ్మ, వైఫ్ ఆఫ్ నరేష్ లేటు. ఈ అమ్మాయి 15 సంవత్సరాల కింద జిఎన్ఎం చేసింది. ఎక్స్పీరియన్స్తో కూడుకున్నది. మొన్న రాష్ట్ర ప్రభుత్వం ఈ స్టాఫ్ నర్సు ఉద్యోగాల సందర్భంగా అమ్మాయి నోటిఫికేషన్ తెల్లారి 2వ రోజు వెళ్ళి అమ్మాయి దరఖాస్తు చేసుకోవడానికి పోయింది కృప ఈ మీ సేవా కేంద్రానికి. కానీ అక్కడ పోయిన తర్వాత వారి నిర్వాహకులు ఈ అమ్మాయికి సంబంధించింది ఎగ్జామ్ కోసం అప్లై చేయకుండా ఈ అమ్మాయి రిజిస్ట్రేషన్ కోసం దాన్ని అప్లై చేయడం వల్ల ఈ అమ్మాయి ఈరోజు చదువుకుంది 3 నెలల నుంచి కోచింగ్ పోయి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్కు వెళ్ళడానికి ప్రిపేర్ అవుతున్న సందర్భంలో వాళ్ళు ఎగ్జామ్కు ప్రిపేర్ చేయకుండా అప్లై చేయకుండా వేరే దానికి అప్లై చేసి రిజిస్ట్రేషన్ కోసం అప్లై చేసి ఈ అమ్మాయిని మోసం చేయడం వల్ల అదే విషయాన్ని కలెక్టర్ గారికి ఈ నెల 22వ తారీఖు నాడు దరఖాస్తు పెట్టుకున్నారు. నాకు ఇట్లా మోసం జరిగింది, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి గత నెల రోజులుగా తిరుగుతున్నా కూడా కలెక్టర్ గారు సంబంధించిన ఆ డిపార్ట్మెంటు కంప్యూటర్ సంబంధించిన డిపార్ట్మెంటు ఈడిఎం సంబంధించిన దుర్గారావు గారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం, దాని తర్వాత ఎంక్వైరీ చేస్తున్నాం అని చెప్పేసి సాకు చెప్పడం ఇలాంటివి జరుగుతున్నాయి. వారి మీద అదేవిధంగా కృప సంబంధించిన మీ సేవ మీద అదేవిధంగా దుర్గారావు మీద యాక్షన్ తీసుకోవాలి. కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఈ అమ్మాయికి నష్టపోయిన ఈ అమ్మాయికి మంగమ్మకు న్యాయం చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. రేపు ఈ అమ్మాయికి న్యాయం చేయడం వల్ల వాళ్ళపై చర్య తీసుకొని వెళ్ళడం వాళ్ళ కుటుంబ సభ్యులతో ఇదే కలెక్టర్ ఆఫీస్ ముందర మేము కూర్చొని వాళ్ళకి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని చెప్పేసి సిపిఎం పార్టీగా ఒక మాజీ కౌన్సిలర్గా అమ్మాయిని న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. నమస్కారం అండి. మాది నల్గొండ లైన్వాడ 29వ వార్డు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో నేను జిఎన్ఎం చేసి 15 సంవత్సరాలైంది. ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ ఇస్తూనే ఉన్నారు. ఈ సంవత్సరం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో అప్లై చేయడానికి అని చెప్పేసి కృపా మీ సేవా సెంటర్కి వెళ్ళాను. బోయవాడలో ఉన్నటువంటి కృపా మీ సేవా సెంటర్కి వెళితే అక్కడ ఉన్నటువంటి ఆ కృపా మీ సేవా సెంటర్ వాళ్ళు అప్లై చేస్తామని చెప్పేసి నా సర్టిఫికెట్లన్నీ తీసుకొని అప్లై చేయకుండా రెన్యువల్ చేసినారు. రిజిస్ట్రేషన్ కోసం రెన్యువల్ చేసినారు. ఇదేంటి ఇలా చేశారని పలుమార్లు అడిగినా కూడా అది అంతే ఉంది, ఇప్పుడు అట్లనే చేస్తున్నారు, అప్లికేషన్ మేము చేసింది కరెక్టే అని చెప్పారు. పలుమార్లు హెచ్చరించినా కూడా మేము చేసిందే కరెక్ట్, మీరు వెళ్ళండి మీకు హాల్ టికెట్ వస్తుందని చెప్పి నెగ్లెక్ట్గా సమాధానం చెప్పారు. నేను అదే విషయం నిజం అనుకుని నేను ఇంటికి వెళ్ళిన తర్వాత అప్లికేషన్స్ అయిపోయి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న టైంలో మళ్ళీ కృపా మీ సేవా సెంటర్కి వెళ్ళి నాకు హాల్ టికెట్ డౌన్లోడ్ చేయండి అని అడగగా వాళ్ళు చూసి మిస్టేక్ అయింది మేడం, మేము రిజిస్ట్రేషన్ చేసినామని చెప్పారు. ఇదేంది ఇలా ఎందుకు ఇట్లా చేశారని అంటే మీకు హాల్ టికెట్ తెప్పిస్తామని నెగ్లెక్ట్గా సమాధానం చెప్పి 3 డేస్ నన్ను 3 రోజుల వరకు కృపా మీ సేవా సెంటర్ చుట్టూ తెప్పించినారు. నెగ్లెక్ట్గా సమాధానం చెప్పారు. లాస్ట్కి మేము కలెక్టర్ మేడం దగ్గరకు వచ్చి మేము అప్లికేషన్ ఇస్తే చూస్తామమ్మా చర్య తీసుకుంటామని చెప్పేసి అన్నారు. వెంటనే మీ సేవా సెంటర్కి డైరెక్టర్ అయినటువంటి దుర్గారావు సార్కి అప్పగించారు. ఇదే విషయాన్ని అప్పగిస్తే సార్ ఉంటే మీకు న్యాయం చేస్తామా చూస్తామా అన్నారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి యాక్షన్ లేదు, ఎలాంటి స్పందన రావట్లేదు సార్ దగ్గర నుంచి. మేము పలుమార్లు కలెక్టరేట్ దగ్గరకు వచ్చి ఎన్నిసార్లు అడిగినా కానీ చూస్తున్నాము చేస్తున్నాము అని అంటున్నారు. కానీ ఎలాంటి న్యాయం అయితే మాకు జరగట్లేదు. తీసుకున్నా కానీ నాకు హాల్ టికెట్ రాకపోవడం వలన నేను చదువుకొని కోచింగ్ తీసుకొని ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయలేకపోయిన బాధతో పలుమార్లు కలెక్టరేట్ దగ్గరికి వచ్చినా కానీ వాళ్ళు నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు. దయచేసి ఈ కలెక్టర్ మేడంకి ఈ విషయాన్ని మరలా ఒకసారి తెలియపరిచి ఈడిఎం అయినటువంటి ఆ దుర్గారావు సార్ మీద కృపా మీ సేవా సెంటర్ మీద చర్య తీసుకోగలరని నేను మరీ మనవి చేసుకుంటున్నాను. లేని ఎడలా నేను సూసైడ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే నాకు అన్యాయం జరిగింది. నేను ఎంతో ప్రిపేర్ అయ్యి ఎంతో కష్టపడి చదువుకొని ఎగ్జామ్ రాద్దామన్న ఆశతో, ఉపాధి అవకాశం ఉంటుందన్న ఆశతో నేను వచ్చాను. కానీ ఇలాంటి న్యాయం అయితే ఇక్కడ జరగట్లేదు. నేను ఒక మాట ఏంటంటే ఏమైనా న్యాయం చేస్తారేమో అన్న ఉద్దేశంతో ఏదైనా జాబ్ ఇప్పిస్తారా అని అడిగాను. ఆ సాగుతోటి జాబ్ ఇప్పియమంటుందని చెప్పేసి మీడియా వాళ్ళని తీసుకొచ్చి బెదిరిస్తుందని చెప్పేసి దుర్గారావు సార్ నా మీద ఆరోపణలు చేస్తున్నారండి. ఇది కరెక్ట్ కాదు. దయచేసి నాకు న్యాయం జరిపించండి. పేరు నాగుల కరుణ, మాది లైన్వాడ. నా కొడుకు చనిపోయాడు. మా కోడలకు 10,000 అప్పు తెచ్చి కోచింగ్ ఇప్పించిన. నా కొడుకు చనిపోయాడు కాబట్టి ఆమె చదువుకుంది కాబట్టి ఆమెకి ఏమైనా ఉపాధి రాగలదని మేము అప్పు చేసైనా 10,000 పెట్టి ఆమె కోచింగ్ ఇప్పించిన. కోచింగ్ ఇప్పిస్తే అక్కడ హాల్ టికెట్ కోసానికి పోయి అప్లై చేసుకుండ్రు. అప్లై చేసుకుంటే హాల్ టికెట్ రాకుండా రిజిస్ట్రేషన్ చేసిండు. ఆయన ఫైల్ రిజిస్ట్రేషన్ చేసిండు. అది ఆ రోజు తను మిస్టేక్ అయిందని మేము ఈ రోజు దాకా నెల రోజు తను తిరుగుతున్నాను. నా కోడల్ని తీసుకొని నేను ఎన్నిసార్లు తిరిగినా కానీ ఎవరి నుంచి స్పందన రావట్లేదు. ఇప్పుడు నా కోడలు నా పిల్లలు రోడ్డు మీద పడ్డారు. మాకు ఎవరు పెట్టేటోళ్ళు కూడా దిక్కులేదు. ఇప్పుడు నన్ను కూడా ఆమెనే సాధాలి.
అందుకోసానికి కార్యక్రమంగా దయచేసి ఏదైనా ఒక చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను.